మాట్లాడి బిడ్డ చెప్తాను ఈ నెల్లూరులో మంచి సంబంధించి పెళ్లి చేస్తా అంతే. లోన్లు పోయినాయి, కలర్ గేమ్లు పోయినాయి, జాబులు పోయినాయి, బిజినెస్లు పోయినాయి, ఇప్పుడు లాస్ట్ వ్యవసాయం కాడికి వచ్చిల్లా ఇద్దరు. అవునరా, మీలోకి ఎవరిని పొట్టగొట్టలేదు, ఎవరిని ముంచలేదురా. మేము మాకున్నదా మేము చేసుకుంటాను. నీళ్ళకి ఎవరు పుట్ట కొట్టలే అంటున్నావు సూర్య, నేను ఎవరు పుట్ట కొట్టినా? అరే అది నీకు తెలుసు మాకు తెలుసు, నీ వల్లనే కాదురా లోన్ తీసుకున్నావు, ₹1,00,000 లాస్ అయినావు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఇక పాత ముచ్చట్లు ఎందుకు ఇస్తాను? ఈ 2 కుప్పలు నీయనా బాగానే పడినట్టున్నాయి కదా ఈసారి. సూర్యానికి 2 ఎకరాలు అని తెలుసు కదా నీకు, 2 ఎకరాలకే గని కుప్పలేదు కదా. నీళ్ళకే వానికి 10-20 ఎకరాలు ఏం లేవు. సర్లే కానీ ఎప్పుడు చూసినా మీరిద్దరే అవుపిస్తారు, మీ ఫ్రెండ్ రాగా ఎటుపోయిండు? మీ ఫ్రెండే అవుపిస్తాడుగా. పెట్టాల్సిన పుల్లలన్నీ పెట్టినావు, మళ్ళీ అమాయకంగా ఏం ఉంటాడుతున్నావు ఏంద్రా నువ్వు? నేనేం పుల్లలు పెట్టినా పెట్టు. జానకి తిన్ను రాగా ప్రేమ కథ ఎడదాకా వచ్చింది, వాళ్ళ పెళ్ళి ఎప్పుడు? నువ్వు చేసిన కథకు ఇంకెక్కడ ప్రేమ ఇంకెక్కడ పెళ్లిరా, వాళ్ళ పెళ్ళే పిటాకులు అయ్యేటట్టున్నది. ఏం మాట్లాడుతున్నావు సూరి? వాళ్ళ పెళ్లి పిటాకులు ఎందుకు అయింది? అరే జానకేమో వాళ్ళ అయ్యను వదిలి రాఘవన్ దగ్గర రాదాట్రా, వాళ్ళ అయ్యనేమో రాఘవాన్ని మెస్తలేడు, అందుకోసం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అవునా?